అన్న కింద సంచి నిలబెట్టి కప్పేసిండు. నిలబెట్టే సంచి చిన్న సగం పోతుంది. ఇప్పుడు ఒకటే కదా కప్పి ఒక సైజు పోతుంది. మీది మొత్తం నిలబెట్టిండు. నిలబెట్టి మీదికి లేచిండు. మీది వెనక సైజ్ నిలబెట్టిన టోటల్ వచ్చింది. అన్ని నీళ్ళు పట్టంగా పొద్దుకు 2 సార్లు నీళ్ళు పట్టంగా సక్కరా తెంపుకుంటే వాడతాం. ఇంకా అయిపోతుండే అరే మొలక అయిపోతుండే. సీన్స్ లెక్క వస్తుంది వీడియో ఇంకా మనం అట్లకు నాన్న పోసినప్పుడు 4 రోజుల దాకా రాదు. కనీసం ఇప్పటికి 12 రోజులు అవుతుంది. 18 మ్యాచ్ ఉన్నప్పుడు సార్ జోక్కోండి ఎంత రిక్వెస్ట్ చేసి బతిలైనా జోకలేరు. మా అదృష్టం వర్షం పడ్డది. ఇగో నాని ఇలా పరిస్థితి అయింది. ఇప్పుడు దీనికి ఆదుకునే నాదుడు ఎవరు? ఏ ధాన్యమైనా మొత్తం కొనుగోలు చేయాలి. తెచ్చి ఎంతమంది మార్కెట్లో కొనలేదు. ఇప్పుడు కూడా 4 రోజుల నుంచి వర్షాలలో నీళ్ళల్లో ఉన్నాయి. ఈ నీళ్ళల్లో అర్థం ఏం చేసాడు మరి? గణపూర్ మార్కెట్ నడుస్తుందా లేదా? మరి ఈ ఇట్లా ఎవరిని ఈ అట్లనే ఎక్కడికి పట్టకపోవడం ఏం చేసాడు మరి? ఇట్లనే కథ మరి తెచ్చి గవర్నమెంట్ దాంట్లో పోసినాము. ఈ గవర్నమెంట్లో పట్టించుకుంటలేరు. మరి ఎక్కడి నుంచి కొంటారు, ఎవరు కొంటారు? అట్లనే ఏం చేసాడు మరి? చెప్పురు మరి, మీరే చెప్పురు. దయచేసి మీరు చెప్పురు, లేకుంటే మమ్మల్ని తీసుకుపోయి ఆయన బొందల వారి దగ్గర చచ్చిపోతాం.